హాయ్ హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నబ్రెడ్డి రమేశ్రీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గోరింటాకు లేకుండా ఎలా మంచిగా గోరింటాకు తయారు చేసుకోవాలని మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా బాగా పండుతుంది. చూడండి, ఒక గిన్నె తీసేసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ పైన వాటర్ వేసేయండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మంచిగా హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచేసి వాటిని మరగనించండి. కనిపిస్తుంది కదా, అలా చిన్న చిన్న బుడగలు వచ్చేలాగా ట్రై చేయండి. తర్వాత అందులోకి వెల్లుల్లి తెలుసు కదా, అదే తెల్లవాయ, ఆ తెల్లగడ్డను తీసేసుకొని బొప్పి తీయకుండా అలాగనే వేసేయండి. ఆ తెల్లగడ్డని ఏం కావదు. ఈ తెల్లవాయ ఎందుకు వేస్తున్నానంటే గోరింటాకు అనేది చాలా కాలం ఉండేదానికి. ఇంకొకటి, ఈ తెల్లగడ్డ ద్వారా గోరింటాకు అనేది కొంతమందికి పొట్లు లేసిపోతుంటుంది కదా చేతుల మీద, అంటే పొట్టు అంతా లేసిపోతుంటుంది కదా, అలా కాకుండా మంచిగా స్మూత్గా స్కిన్ ఉండేదానికి కూడా యూజ్ అవుతుంది. అందుకే ఇలా తెల్లగడ్డను యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్. ఇంకొకటి, తెల్లగడ్డను ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ దాన్ని రుద్దేసినట్లు అలా చేయడం వల్ల కూడా అది దెబ్బ కానీ లేదంటే ఏదైనా మొటిమలు అట్లా ఉన్నప్పటికీ కూడా అవి కూడా రిమూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. తర్వాత వీడియోలోకి వచ్చేస్తే కొద్దిగా చింతపండు వేయండి. గోరింటాకు అంటే ఆల్మోస్ట్గా చింతపండు అనేది, నిమ్మకాయ అనేది మామూలే. కొద్దిగా వేసేయండి, ఏమవుద్ది. దీనివల్ల గోరింటాకు అనేది చాలా కాలం ఉండేదానికి వీలవుతుంది. తర్వాత టీ పొడి వేసేయండి, కొద్దిగా వేయండి, ఎక్కువ అవసరం లేదు. సరేనా. కొద్దిగా వేసినప్పటికి కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే రెడ్గా ఉండే గోరింటాకు అనేది రెడ్ కాకుండా ఒక మెరూన్ కలర్లో ఉండే విధంగా అనిపిస్తుంది. సరేనా. వీడియోలో చూపిస్తాను కదా, ఆ విధంగా అవుతుంది. మంచిగా మరిగిపోయి తర్వాత పక్కకు తీసేసుకొని పిప్పి వడగట్టి వేసేయండి. తెల్లడి తీసుకొని ఆ వాటర్ మాత్రమే తీసేసుకోండి. ఇదో నేను చూపిస్తున్న విధంగా మీ చేతులకు ఎంత గోరింటాకు కావాలో అంత మాత్రమే కుంకుమ తీసేసుకొని అందులోకి సగం నిమ్మకాయ ఉంటుంది కదా కట్ చేసి పెట్టినది, అది తీసేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయ ఎందుకు అంటే ఎక్కువ రెడ్గా థిక్గా అయ్యేదానికి, మంచిగా అంటే చేతికి వెంటనే ఇమిడిపోయి రెడ్గా అలాగనే ఉండేదానికి ఎక్కువ కాలం యూజ్ అవుతుంది. ఓకేనా. ఇది ఎట్లాగంటే ఇన్స్టెంట్గా తయారు చేసుకొని పెట్టుకునే దానికి మాత్రమే యూజ్ అవుతుంది. చాలా నెలలు ఉండేదానికైతే అస్సలు యూజ్ అవ్వదు. అప్పటికప్పుడు ఫంక్షన్ కానీ ఇంకేదైనా అని మనకు పెట్టుకోవడానికి గోరింటాకు ఆశ కలిగినప్పుడు మాత్రమే యూజ్ అయ్యే ట్రిక్ మాత్రమే. ఓకేనా. దానికోసం అలా కుంకుమలోకి కొంచెం ఆ నిమ్మకాయ రసాన్ని పిండేసి తర్వాత మనం ముందు తీసుకున్నటువంటి తెల్లవాయ రసాన్ని కూడా అందులో వేసేయండి. ఆ రెండు మిక్స్ చేసేసుకొని మీ చేతి మీద మీకు నచ్చినటువంటి డిజైన్ వేసేసుకొని దానిపైన ఇది అప్లై చేయడమే. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకొకటి, చాలా కాలం ఉంటుంది. అంటే చాలా కాలం అంటే ఏళ్ళ తరబడి ఉంటుందని మాత్రం నేను చెప్పను, కొంచెం మనకు నచ్చినంతసేపు. ఇంకొకటి, మనకేదైనా అకేషన్ ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది. ఓకేనా. నాకు గొంతు కొంచెం కోల్డ్ వచ్చి బాగలేదు. ఈ మధ్య టైఫాయిడ్ వచ్చింది, జ్వరం వచ్చి, అందుకని నా అసలుకి బాగలేదు. మీకు అర్థం అయినా కాకుండా నా భాష, నా గొంతు, నా మాటలు ప్లీజ్ అర్థం చేసుకునే దానికి ట్రై చేయండి. చాలా మంచిగా వస్తుందండి. మీకు నచ్చినటువంటి డిజైన్ పెట్టుకొని అలాగనే అందంగా ఉంచుకోండి. ఇంకోటి, చూసారు కదా వీడియోలో ముందే చూపించిన కదా ఎంత అందంగా గోరింటాకు పండిందో, సేమ్ అదే విధంగా అంతే మెరూన్ కలర్లో అందంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఛానల్ని చెక్ చేయండి.